హలో గైస్, అందరికీ నమస్తే. నేనైతే మళ్ళీ వచ్చేసా బ్రో. వెల్కమ్ బ్రో. బ్రో ఈరోజు అయితే ఒక ఛాలెంజ్ ఉంది బ్రో. 1 గ్రెనేడ్తో ఫుల్ మ్యాప్లో బోయా కొట్టాలి బ్రో. అది అవదమ్మా. ఎందుకు కాదన్నా, చూడన్నా నేను ఆడతా చూడు. ఇప్పుడు ఎట్లా కంప్లీట్ చేస్తాను చూడు బ్రో. మీరు కొంచెము సపోర్ట్ చేయండి బ్రో. మీరు కొంచెము ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తాయి బ్రో. మీరు అట్లే మీ కంటెంట్లు మీకు ఐడియా వస్తే బ్రో కామెంట్లో పెట్టండి బ్రో. కామెంట్లు చేయండి బ్రో. కామెంట్స్ పెట్టండి బ్రో. నేనైతే లాబీలోకి వచ్చేసేద్దాం. బాబా యూరియాలో అందరూ బాబా మంచి మంచి కలెక్షన్ చేసినారు. ఓ ఈయనెవరు ఎవరు పంచి పచ్చుకొని చేసిన వచ్చినాడయ్యా. తాత తాత పంచి పెట్టుకొని చేసినాడయ్యా. గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఇది ఏడో షాప్లో పనిచేసి నా కొట్టుకున్నట్టుండేది. నేను కొట్టాలి. ఎట్లా తిరిగి ఈరోజు కంప్లీట్ చేయాలి. ఇంకా కొట్టి కంప్లీట్. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మాయి బర్త్డే కాదు, అమ్మాయి బడే రాళ్ళ ఇంకా పోవాలి బర్త్డేకి. అబ్బాయి మనం వచ్చేసి అయ్యో మ్యాచ్ లేదయ్యా. నేను మ్యాప్ మార్చలేదయ్యా. సర్లే ఎక్కడికి వచ్చి పడ్డాను. ఇది ఎందుకు బాగుంది. ఇది దిగేది గాలిలో తేలినట్టుంది బ్రో. మీరందరూ దిగమాకండి బ్రో. దిగమాకండి బ్రో. యూట్యూబర్ వస్తున్నాడు బ్రో. మీరు దిగమాకండి బ్రో. మీకు ముందుగానే చెప్తున్నా, మీరు దిగమాకండి బ్రో. ఇక్కడ అయితే నేను ఉన్నది కల్లా ఫ్లాష్ మ్యాన్ ది స్పైడర్ దిగేసిపా. గ్రానైట్ చిక్కేది ఒక లేట్ ఇప్పుడు. MP5 చిక్కింది. AC80 అది వద్దు మనకి. ఇది మనకి తీసేద్దాం బ్రో. మనకి ఇది వద్దు. ఓ ఇది కత్తి చిక్కిందయ్యా. నేను చికెన్ కొట్టే రాలా బ్రైడా. వెళ్ళిపోవాలా బ్రైడ్ నుంచే. వద్దురు ఇదే ఈసారి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చేద్దాం బ్రో. నా సెట్టింగ్స్ అట్లా ఉన్నాయి. ఏమనుకోద్దు మీరు. ఇప్పుడు అర్జున్ రెడ్డి లాగా వెళ్ళిపోవాలి. ఎవరైనా దారిలో కనిపిస్తే లేపేద్దాం. ఇది గ్రానైట్లు ఉన్నాయా నేను చూద్దాం బ్రో. ఇక్కడ బండి ఉన్నాయా గ్రానైట్లు? స్నేహితుడు ఈడేవుడు లాస్ట్లో వచ్చి అన్నంలో ఏంటో వదిలేయాలి. ఏంటో వదులుతానట్టు బ్రో. ఇది నిన్న వేరే వాని బర్త్డే ఉంటే వాని కేక్ ఇది అందుకు నాకు చంపకి వచ్చినాడు బ్రేడు. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా. లేకపోతే కేక్ పెట్టలేను నాకు. ఏంది కేక్ పెట్టకపోతే చంపేది? కొంచెం ఆపండి. ఏంది దారుణాలు. మేము రోజుకి చూడలేకపోతే ఈ ఇంట్లోకి పోయి చూద్దామయ్యా. మరి లేమని నీ కారు ఉంది ఎత్తుకొని పోతాది. ఇంకా షోరూమ్ అడిగేదిలే లేదులే. గ్రానైట్ ఒకటి చిక్కలాపురం మాకు ఇది. ఎన్ని ఇండ్లలో దూరినా ఎన్ని చోరీలు చేసినా అయినా గ్రానైట్ చిక్కలా బ్రో. ఇట్లా బ్రో ఈ గ్రానైట్ చిక్కదు. ఉట్టి చిక్కుతుంది. మాకు కావాల్సిన టైంలో ఏమి చిక్కవు బ్రో. కోడైతే సాగు కొట్టాడు బ్రో. నాకు కొంచెం అయితే వెళ్ళేసుకుందాం. దద్దో బ్రో వాళ్ళిద్దరు వచ్చేసారు. నాకు ఇక్కడ ఓడుతున్నా అనుకుంటున్నదో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. ఏం చేద్దాం బ్రో. మనకి ఇంపాక్ట్ ప్లేయర్ ఏం చేద్దాం. మాకు ఆడిపించుకోరా. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయి. ఈ కార్ చూసి ఏడాడికి పోయి గుద్దేస్తుంది. వాళ్ళు మా ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ రొంపులు పెట్టుకుంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు చక్కగా దొలయా. నువ్వు క్యాబ్ మాదే. ఐస్ క్రీమ్ బండి వస్తుంది. మా బిర్యానీ రాళ్ళ మీరు కొనుక్కోలేతే పిల్లలు ఎవరుంటే రాళ్ళ దావలో ట్రైన్ బట్టాలు ఉన్నాయి. ట్రైన్ బట్టాలు కింద పోతాం. జుమ్మి చేయలే జుమ్. నాకు మ్యాప్ చూడు. ఏందని ఇచ్చిన అబ్బా. ఏందని ఉందా బ్రో. వ్యూ చూడండి. ఇంకా వెళ్ళిపోండి. మీ లవర్ని ఎత్తుకొని వెళ్ళిపోండి. ఇట్లా చక్కగా వెళ్ళిపోండి. నేను పాట వేసుకొని వెళ్ళిపోండి. నీ లవర్ జుమ్ అంటుంది మళ్ళా.
వెళ్ళిపోండి బ్రో, మీరు వెళ్ళిపోండి. ఏముంది కానీ వెళ్ళిపోండి అందరూ. వీడెవరో రివైవ్ ఇస్తున్నాడు, కొంచెం మనకి టెన్షన్ పెడతాం పోయి. వస్తున్నా, వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా బ్రో. అయిపోతుంది ఉండరా. అయ్యో అయిపోయిందయ్యా. ఇంకా టెన్షన్ పెడతాం, కొన్ని టెన్షన్ పెడితే మంచిగా అద్దు. కనపడ్డాడా అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఈ బండి చూస్తే ఇట్లా అయిపోయింది. వాళ్ళు టైంకి వాళ్ళు పడవు, ఏంది పడవు. బ్రో సార్ నీ ఒకటి పాపం అనుకోకూడదు, గాలిలో ఎగిరించి కొట్టాలి బ్రో సార్. అయితే మీరు ఏమని అనుకోండి బ్రో సార్. గ్రానైట్ చిక్కల్లా బాంబేలా 10 మందిని లేపేయాల బ్రో, బాంబు అది ఒకటేసారి అట్లా లేపేయాల. ఇదేంత బాగుంది బ్రో, ఇది దిగేది. కాయిన్లు 200 స్వాహా. గ్రానైట్ ఒకటి చిక్కితే సార్లే స్వామి అనుకొని వెళ్ళిపోతాం. ఏందో లూట్ చిక్కాయి, పెట్టి చిక్కాయి, దాంట్లో మెడికెట్లు అన్నీ దుబ్బెట్టాం. ఏం చేద్దాం. గ్రానైట్ ఇక్కడ వెండింగ్ మెషిన్ ఉంది చూద్దాం. వెండింగ్ మెషిన్లు ఉంటాయి గ్రానైట్, చూద్దామయ్యా. ఏమైందయ్యా దీంట్లో? గ్రానైట్ లేదు అసలుకి. అబ్బబ్బా ఏందయ్యా ఇది. చిన్నగా నేను చెప్పింటే మీరు ఛాలెంజ్ దాంట్లో చేస్తా అంటే మీరు కొంచెం ఛాలెంజ్లు మంచివి అయ్యా. అసలు ఏంది మీరు ఇచ్చే ఛాలెంజ్లు? టైంకి గ్రానైట్ చిక్కవు, మీరు ఏంది ఇస్తే అది చిక్కవు బ్రో అసలుకి. ఇటు చూస్తే ఇడు ఎందుకు గన్లు ఇస్తున్నాడు. ఇడు ఎత్తుకోదారు స్వామి అట్లా గన్లు అన్నీ. ఏం చేసేది నువ్వు అన్నీ అట్లా ఎత్తుకుంటావు? ఇది ఎంతో చిక్కయ్యేది. లాంచర్ టైప్లో. అసలు గ్రానైట్ యాడ్ ఉంటుంది అయ్యా. గ్రానైట్ యాడ్ ఉంటుంది. మార్క్ చేయండి మీరు, మార్కులు కొంచెము. మాకు తెలుసు గ్రానైట్ యాడ్ ఇంట్లో ఉంటుందని మెయిన్. ఈ గ్రానైట్ యాడ్ ఉంటుంది. మళ్ళీ నాకు మామూలు టైంలో ఎంత కావాలంటే అన్ని చిక్తాయి గ్రానైట్లు. ఈ ల్యాండ్ మైన్ చిక్కామయ్యా. కాలు కింద వేసి వద్దు, కాలు కింద పాపం వాళ్ళు తప్పుకోకుండా ఏం కాలు వేసి మళ్ళీ వాళ్ళు పైకి పోతారు. గ్రానైట్ అయితే సౌండ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎట్లా వాళ్ళు పోతారు, వాళ్ళు తెలిసింది. అయినా పక్క పోతే అయిపోతుంది. ఏం మెరుగుతాను గ్రానైట్లు. MP40 మనకెందుకు ఇవి? మీకు అవసరమైన టైంలో వద్దు బ్రో, ఇవి వద్దు అసలుకి. అసలు వద్దు ఇవి. నువ్వు తీసి నువ్వు వెళ్ళిపోరా బ్రో, వెళ్ళిపో. బండి ఎత్తుకో ఆడుందో. జూన్ చూసే వస్తుంది. గ్రానైట్ చూసే ఇంకా చిక్కలా. ఏమైంది బ్రో మాకు ఈ గ్రానైట్కి? చూడాలి గ్రానైట్ చిక్కల్ని. ఏం చేద్దాం ఇంకా. మీరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో. మీరు కొత్త సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ చేయాలి. మీరు ఇంకా ఇంక్రీజ్ చేసేయండి ఒకసారి. ఇప్పుడు పోయి ఉన్నాను కొట్టేలా. గ్రానైట్ చిక్కితే వేస్తాయి. గ్రానైట్ చిక్కలు ఫస్ట్ మెయిన్ పాయింట్. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడు. అన్నకి ఇంగ్లీష్ పదాలు వాడుతుంటే కోపం వస్తుంది. ఏవో తెలుగు వాడతాం మనము. దీంట్లో గ్రానైట్ చిక్కుతుందా ఈడ? దీంట్లో కూడా గ్రానైట్ లేదా దీంట్లో? దీనికి ఎంత డెవలప్ చేసినా వేస్ట్. దీనికి గ్రానైట్లే లేవు అసలు. నాకు చిక్కలా గ్రానైట్లో దాంట్లో ఏంది లేవు. దీంట్లో కూడా డొల్ల బ్రో, ఇవన్నీ డొల్ల ఇవి. ఏందో రాసినారు యాపిల్ కాయలు ఏందో. ఫ్రీ అంటే ఏప్రిల్ 1. చాలు ఈ మాత్రం చాలు. మరి మళ్ళీ మీరు మీ స్క్వాడ్ని తీసుకొని ఇటు రాకండి బ్రో. యాపిల్ కాయలు లేవు అసలుకి. ఎందుకు బోర్డు వేసినారు కదా ఏప్రిల్ 1 అని. ఏం బోర్డులు వేస్తారు మామూలు వాళ్ళు. మళ్ళీ ఆడైనా మెరుస్తుంది, ఆడైనా గ్రానైట్ ఉంటుందా? ఈడ కూడా లేదు బ్రో అసలు. గ్రానైట్లే లేవు బ్రో అసలు. ఇట్లా గెరిన గ్రానైట్లు తీసినాడు ఎట్లా? నాకు ఒక్క గ్రానైట్ చిక్కలా బ్రో అసలుకి. గ్రానైట్ చిక్కలా. హైవే మీద పోతాను. హైవే ఎవరైనా వస్తే గుద్దేస్తాం బ్రో. మధ్యలో ఎవరు రాకండి బ్రో, గుద్దేస్తాను నేనైతే. గ్రానైట్లు ఇక్కడ లేవు ఇలా బ్రో. ఏదో బస్సు పార్కింగ్ చేసినారు. గ్రానైట్ చిక్కలు బ్రో నాకు కొంచెము. గ్రానైట్ చూద్దాం. ఇక్కడ ఉంటుందేమో గ్రానైట్ అనుకుంటున్నా. ఇక్కడ ఉంటుందని. బాబా ఏమే బ్రో. రైడర్ అయితే పోతాండి బ్రో. ఇక్కడ గ్రానైట్లు అసలు లేవు. ఈడ కూడా ఉట్పికర్ అంటే ఏంది ఏం చేసేది? గ్రానైట్ చిక్కల ల్యాండ్ మైన్ అవి ఎన్ని చిక్కుతున్నాయి మనకి ఎందుకు అవి?
ఈడ కూడా బోర్డు ఉంది చూడండి బ్రో, ఈడ వచ్చేయండి ఒకసారి మీ స్క్వాడ్ని వేసుకొని. ఏమంటే కాయలు లేవు యాపిల్ కాడ, మీ స్క్వాడ్ని ఎత్తుకోవాలంటే వేస్ట్ బ్రో, ఏంది లేవాడ. అసలు గ్రానైట్ లేదయ్యా, లేదుతానే అంతే ఏందో ఐటమ్. ఎవరు వచ్చాడు వీడు ఉత్తలు పట్టిన ఉడుకు, నా దగ్గరికి వస్తారు వీళ్ళు ఉత్తలు పట్టిన ఉడుకు. నా దగ్గర గన్నులు లేవని వస్తారు వీడు కొట్టే. నువ్వు రా, నేను లాస్ట్లో చూసుకుంటూ వచ్చాను. ఇది అది ట్రైల్ కొట్టది, ట్రైల్ కొట్టాల నుంచి కొడతాను నాకు ఇప్పుడు. కానీ కానివ్వండి ఏంటంటే వీలు కొడతాను నా బండిత, వీలు కొడతాను బాబా. ఏమైనా తెచ్చుకుంటాను బ్రో నేనైతే 8,000 దగ్గర నుంచి. ఇక్కడ ముందర పోయి ఆపేసి బండి బాగా గ్రానైట్ చిక్కుకొని ఆడే క్యాంపింగ్ చేయాలి బ్రో కొంతసేపు. ఇప్పుడు అలాగే 20 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం, 7 గ్రానైట్ చిక్కితే 7 గన్లు చిక్కుతాయి. మనకి ఎందుకు అయ్యే గన్లు ఇవి, మనకి గన్లు ఉన్నప్పుడు. ఇప్పుడు గన్లు వద్దు మాకు ఇప్పుడు ఆడ. నా వెనకాల వస్తాను, ఈడే ఉన్నాడు, ఫాలో చేసినాడు. అంత ఫాలో అని ఫాలో చేస్తాను. ఫాలో చేసినా నీకు చిక్కనయ్యా, నేను చిక్కను. గోడ దగ్గర కాదు వస్తుంది చూడు, ఆ డైలాగ్ ఎత్తా మళ్ళీ నేను ఇవి ఏమిటే మనకు వద్దు అన్నీ బ్రో. ఇది అసలు ఏమైంది బ్రో, ఇది గ్రానైట్లా కంప్లీట్ చేయాలి మీరు. ఏంది ఇది ఏంది కత్తి చిక్కిందా, ఇది ఏందబ్బా, ఏంది ఈగలు అంట బాబ్బా. స్కిన్ బాగుంది దీనికి, కత్తికి. మళ్ళీ బండి ఎత్తుకొని పోవాలా. బాబా గోడ గుర్తేస్తాను వీడు. యాక్సిడెంట్ తన దగ్గర బాబా డాడీ ఫోన్ చేయండి బా, ఏమో తగిలినా ఏమో చూపించుకుందాం. దాని లూట్లో ఉంది బాబా, లూట్ అయితే బాగానే ఉంది బ్రో. మనకు వద్దు ఇవి, మనకు వద్దు లూట్ వద్దు మనకి. ఈడు కాబట్టి నా దగ్గరికి వచ్చేసి ఇదేందా ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ, పోయమ్మ నాయనా. వాడు ఏంది మాకు ఏంది తెలియకపోయి, మీరు ఏంది చేసిరి, ఇది ఏందో చేసిరి. నా జన్మభూమి ఒరే ఇదే కిల్. మళ్ళీ వస్తాను భయమేలే మనకి. ఒరే జనగణమన అధినాయక జయ భారత భాగ్యవి దా. అది ఏంట్రా ఇది అసలు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, ఏంది కొడదాం అనుకుంటే అసలు లేపేసాం నాకు మధ్యలోనే. ఏం చేద్దాం ఇది, ఈసారి నుంచి ట్రై చేద్దాంలే. ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం. నాకేందో తెలియదు, వాడు ఏందో చంపేసి ఏందో ఈసారి తప్పు అయిపోయింది. అందరికి టాటా బాయ్ బాబాయ్. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య.